అంటే యేసుప్రభుని దేవుడు అని నమ్మడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తిరిగి లెగడం కాదు. ఇక్కడ ఏంటంటే ఒక కారణం నుంచి 10 కారణాలు చెప్పొచ్చు. యేసువారు ఏం చెప్పారు? యేసువారు చెప్పినటువంటి విషయం అంటే దేవుణ్ణి పరిచయం చేయడం కోసం వచ్చారు. ఆయన అద్వితీయుడు, నిజమైన దేవుడు అని చెప్పేసి చెప్పడానికి వచ్చారు. ఇది చెప్పడం కోసం ప్రవక్తలందరూ వచ్చారు. అయితే యేసువారు దేవుని కుమారుడు అంటే అవును దేవుని కుమారుడే. ఎలాంటి కుమారుడు? దేవునికి చాలా మంది కుమారులు ఉన్నారు. దేవుని ఆత్మచే నడిపించబడు వారందరూ దేవుని కుమారులే. మీరు దేవుని ఆత్మతో నడిపించి మీరు దేవుని కుమారులే. బైబిల్లో దావీదును ఉద్దేశించి యెహోవా అంటాడు, దావీదా నా కుమారా నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటాడు. అవును, దావీదుని నేను కన్నాను అని దేవుడు అంటున్నాడు. మరి యేసు విషయంలో ఎక్కడ కూడా నేను నిన్ను కన్నాను అనేక వేదికల మీద మీరు ఇదే చెప్పారు సార్. చాలా మంది ఇదే నమ్ముతున్నారు కూడా, కానీ వాళ్ళు ఎక్కడ డైజెస్ట్ చేసుకోరు అనేది విషయం ఏంటంటే ఆయన దేవుడు కుమారుడే కాకపోయి ఉండొచ్చు, ఆయన దేవుడు కాదు అని అంటే 3వ రోజు తిరిగి లేచాడు కదా. అలా మొహమ్మద్ ప్రవక్త వారు ఏ ప్రవక్త వారు లేవలేదు కదా.